ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు వైశాఖ పురాణం 15వ అధ్యాయం పారాయణం. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాహాత్మ్యమును వివరించుచు ఇట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవముని వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణుప్రీతికరములు, ధర్మాది పురుషార్థ సాధకములు. ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములు కదా. మరి ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు, అధిక ధన సాధ్యములు. అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకుందరు, కొందరు చాతుర్మాసములను ఉత్తమములని అందురు. వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నాను అని అడిగింది. శృతదేవుడును, మహారాజా, వైదిక ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను, పుత్ర పౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజస తామస గుణప్రధానులు. ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలయునని యజ్ఞాది సత్క్రియలను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానినే అతి కష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒక్కడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై యత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణుప్రీతికరములగు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కాని ఐహికమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయా మోహితులు, కర్మ పరతంత్రులునగు మూఢులు ఈ విషయమునెరుగరు. ఆధిపత్యము, ఉన్నత పదవి సిద్ధించినతో వాని మనోరథములన్నీయూ తీరినవని అనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధినందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు. అవి నిగూఢములుగా ఎవరికి నీ తెలియకయున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు, ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపమును ఎరుగనివాడు, బ్రహ్మజ్ఞాని. అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరెను. అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు ఛత్రములను, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసన కర్రలతో విసురుచుండిరి. చెరుకు గడలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి. చెట్ల నీడలయందు, ఇంటి ముంగిళ్లయందు, మండపములయందు ఇసుకను పరచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించెను. వారును, వైశాఖ మాసమున చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వ పురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞామింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను.
మేమీ పనులను గురువుల యాజ్ఞని అనుసరించి చేయుచున్నాము. మీకు ఇంకను వివరములు కావలసినచో మా గురువులను అడుగుడు అని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను. అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజును వారి పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో ఇట్లడిగెను. మహర్షి, మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారు అని నేను వారిని అడిగి తిని, వారును, మహారాజా, దీనిని వివరించు అవకాశము లేదు. మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులను అడిగిన వారు మీకు వివరింపగలరు అనిది. నేనును వేటాడి అలసితిని, అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో నుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిథ్య సత్కారములు విస్మయమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడువు, శ్రేష్ఠుడవు, సర్వధర్మములను ఎరిగినవాడవు. నేను మీకు శిష్యుడను, దయయుంచి నాకీ విషయమును ఎరింగింపుడు అని ప్రార్థించెను. వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించెను. రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములగు ధర్మములను ఎరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును, వినుము. వైశాఖ మాస వ్రత విషయములను వినిన సర్వ పాపములను నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. వైశాఖ మాసమున బహిస్నానము అనగా నది, చెరువు మున్నగు వానియందు స్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వారు. అన్ని ధర్మములని ఆచరించి స్నాన దానార్చనములు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను ఆచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగా ఉండును. అనగా వారు శ్రీహరికి ప్రియులు కారు అని భావము. వైశాఖ మాసమున స్నాన దానములు పూజాధికములు మానిన వారెంత గొప్ప కులమున జన్మించినను వారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారని ఎరుగుము. వైశాఖ మాస వ్రత ధర్మములని ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలని ఇచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాథుడునగు శ్రీ మహావిష్ణువు సర్వ పాపముల నశింపజేయువాడు. వ్యయ ప్రయాసలు కల వ్రతముల చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. భక్తిపూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించును. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసింపడు. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడు. భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలమునిచ్చును. భక్తి లేని కర్మ ఎంత అధికమైనను ఫలితముండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా. వైశాఖ మాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసలతో చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును. కావున రాజా, నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువలని ఆలోచింపక భక్తిపూర్ణముగా ఆచరింపుము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము. వారికి నీ శుభములు కలుగును. వైశాఖ ధర్మములనాచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగా శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖ మాస వ్రత ధర్మములను వాని అంతరార్థమును మహారాజునకు విశదపరిచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను.
ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యము నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు, 8 సంవత్సరముల వయసు దాటిన వారు 80 సంవత్సరముల లోపువారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాస వ్రత ధర్మమును ఆచరింపవలెను. అట్లు ఆచరింపవారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరింతును అని చాటించెను. వైశాఖ వ్రతమును ఆచరింపని వారు తండ్రి అయినను, పుత్రుడైనను, భార్య అయినను, ఆత్మబంధువైనను తీవ్ర దండన కర్హులే అని ప్రకటించెను. వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యథాశక్తిగా దానము చేయవలెను. చలివేంద్రములు మున్నగు వానిని ఏర్పాటు చేయవలెను అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకొనుటకై ధర్మవక్తలను నియమించెను, అనగా ధర్మము చెప్పు వారిని నియమించెను. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున 10 మంది అశ్వికులను, అనగా గుర్రమునెక్కిన భటులను నియమించెను. ఈ విధముగా ఆ మహారాజ్ఞు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖ మాస వ్రతము సుస్థిరమయ్యను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమయ్యను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరును ఇహలోక సుఖములనందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖ మాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరిలోకమును చేరుచుండిరి. ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖ మాహాత్మ్యమున శ్రీహరిలోకమునకు పోవుటచే యమధర్మ రాజ్యమునకు నరకమునకు పోవువారెవరునూ లేకపోయిరి. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటినీ చిత్రగుప్తుడు వ్రాసినను వైశాఖ స్నానము చేసిన వచ్చు పుణ్యము వలన ఆ పాపములనన్నిటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చింది. ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట, కొట్టివేయుట జరిగి అతడు ఊరక ఉండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నీయు వచ్చువారు లేక శూన్యములై ఉండెను. అంతేకాదు, స్వర్గలోకమునకై యజ్ఞయాగాదులనెవరునూ చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములు శూన్యములయ్యుండెను. ఈ విధముగా యమధర్మరాజు లోకము, నరకము, ఇంద్రుని దేవలోకము, స్వర్గము వచ్చువారెవరునూ లేక శూన్యములై ఉండెను. ఇంతటితో 15వ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది. తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం.